గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్. షాబాద్లో 6 హత్యలు చేసిన ప్రధాన నిందితుడు క్రిమినల్ రాజ్ కుమార్ తన సొంత మేనమామ ఊరైన కొత్తూరు మండలం పింజర్లో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు చనిపోయిన వ్యక్తి రాజ్ కుమార్ అని నిర్ధారించారు. సంఘటన జరిగిన తర్వాత రాజ్ కుమార్ అతను ఏ కారులో వచ్చాడో అదే కారులో తిమ్మాపూర్ రైల్వే స్టేషన్కి వెళ్ళినట్లుగా సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి. స్టేషన్ ముందు కారు ఆపి రైల్వే ట్రాక్ మీద నడుచుకు వెళ్ళిన రాజ్ కుమార్ ట్రైన్ కోసం వెయిట్ చేసినట్టుగా తెలుస్తుంది. ట్రైన్లు రాకపోవడంతో తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగినట్లుగా ఒక అనుమానం వ్యక్తమైంది. కొంతసేపటి తర్వాత అతను బయటకు వచ్చి ట్రాక్ వెంబడి బయటకు వచ్చిన తర్వాత ఒక చెట్టు పక్క అక్కడ ఉన్న ఒక జామకాయ తిని ఆకలేస్తుంది, టిఫిన్ కావాలని అక్కడ స్థానికుడికి అడిగినట్టుగా తెలుస్తుంది. టిఫిన్ సెంటర్ తిమ్మాపూర్ వెళ్తే దొరుకుతుందని ఆ స్థానికుడు చెప్పడంతో అటువైపుగా నడుచుకెళ్తున్న రాజ్ కుమార్ను అటుగా వస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ అతను గుర్తించి అతను తీసుకుని వెళ్ళినట్టు తెలుస్తుంది. ఇదంతా ఊహాగానాలు, కానీ స్థానికులు మాత్రం ధృవీకరించారు. కానీ పోలీసులు మాత్రం మొన్నటి వరకు ఇంకా దొరకలేదు. అతను ఆచూకీ తెలిపిన వారికి 2 లక్షల రూపాయలు రివార్డు ఇస్తామని షాబాద్ పోలీసులు అదేవిధంగా రాచకొండ కమిషనర్కు చెప్పారు. ఇదంతా జరుగుతున్న క్రమంలోనే షాబాద్ పరిసర ప్రాంతాల్లో పింజర్ల గ్రామం, అంటే రాజ్ కుమార్ సొంత మేనమావ గ్రామం, ఆ గ్రామంలో ఒక వ్యక్తి పురుగుల మందు తాగి చనిపోయినట్లుగా స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారని పోలీసులు చెప్తున్నారు. సంఘటనా స్థానానికి వెళ్ళిన తర్వాత ఆ టీ షర్టు జీన్ ప్యాంట్ పట్టి ఇతను చనిపోయింది రాజ్ కుమార్ డెడ్ బాడీ అని పోలీసులు కూడా నిర్ధారణకు వచ్చారు. కానీ కన్ఫర్మ్ చేసుకోవడానికి రాజ్ కుమార్ కుటుంబ సభ్యులను కూడా తీసుకొచ్చి చూపించిన తర్వాత వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేయడంతో ఈ బాడీ రాజ్ కుమార్దని నిర్ధారించారు. కానీ సంఘటన స్థలంలో అక్కడ డెడ్ బాడీ పక్కన గడ్డిమామ తాగి మందు కూడా దొరకడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడాన్ని పోలీసులు నిర్ధారించారు. వెంటనే డెడ్ బాడీని అక్కడ ఉన్న హాస్పిటల్ తమను తరలించి పోస్ట్మార్టం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ రాజ్ కుమార్ ముందే దొరికాడు, అతను ఎన్కౌంటర్ చేయాలని షాబాద్ వాసులు అందరూ డిమాండ్ చేస్తుంటే ఒకవైపు ఆత్మహత్యకు పాల్పడ్డాడని మనకి ఇప్పుడు పోలీసులు కన్ఫర్మ్ చేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే దీని వెనక మరో కథ ఉంది. ఆ కథ ఏంటి అనేది రాజ్ కుమార్ బతుకుంటేనే తెలిసి ఉంటుంది. అదే 20 లక్షల రూపాయలు. పోక్సో కేసు పెట్టకుండా బెయిల్ సెక్షన్ రావడానికి షాబాద్ పోలీసులతో 20 లక్షల రూపాయలు ఒక బేరసారాలు జరిగాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అది కన్ఫర్మ్ చేయాలంటే రాజ్ కుమార్ కావాలి కాబట్టి ఇప్పుడు ఆ కేసు అంతా కూడా మిస్టరీగా మారే అవకాశం కనిపిస్తుంది. పోక్సో కేసులో వచ్చినప్పుడు అతనికి 7 సంవత్సరాల లోపు జైలు శిక్ష పడితే అతనికి 41 సిఆర్పిసి నోటీస్ ఇవ్వాలనేది చట్టం చెప్తుంది. అంతవరకు బాగానే ఉంది. ఆ విధంగా ప్రొసీజర్లు ఎక్కడ ల్యాబ్స్ లేకుండా షాబాద్ పోలీసులు నిర్వహించారు. కానీ ఎవరైతే క్రిమినల్ ఉన్నాడో ఆ క్రిమినల్ హిస్టరీ తీసుకుంటే అతను నేరస్తుడని భావిస్తే ఖచ్చితంగా 7 సంవత్సరాల లోపు జైలు శిక్ష పడినా అతనికి జైలు పంపే అధికారం ఎస్హెచ్ఓకి ఆ రైట్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ రాజ్ కుమార్ విషయంలో అది ఎందుకు పక్కదో పెట్టారు, అది ఎందుకు మైనస్ చేశారన్నది రాజ్ కుమార్ నోటీసు నోరిప్పాలి. అదేవిధంగా ఐఓ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పాలి. లేదంటే ఇలాంటి కేసులు చాలా జరుగుతుంటాయి. ఇప్పుడు మనం చూస్తున్న కేసుల్లో అతనికి బెయిల్ ఇచ్చి పంపడంతో, నోటీస్ తీసుకొని పంపడంతో అతను ఒక మనిషిలో పగ పెంచుకొని ఈ విధంగా దారుణాలు పాల్పడ్డాడు. కానీ ఇప్పుడు పోలీసులకి షాబాద్ కేసు అనేది ఒక కేస్ స్టడీగా మారుతుంది. ఖచ్చితంగా నోటీస్ ఇచ్చి పంపిన ఆ కేసు యొక్క గ్రావిటీ కానీ అతను నేరస్తుడి యొక్క నేర స్వభావం కానీ తెలుసుకున్న తర్వాత కౌన్సిలింగ్ చేయాలి. బయటకు వచ్చిన తర్వాత అతనిపై విజిలెన్స్ పెట్టబడితే ఇలాంటి సంఘటనలు రిపీట్ అవుతూనే ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా షాబాద్ కేసులో పోలీసులు కేస్ స్టడీగా తీసుకొని ఇకపై ఎటువంటి సంఘటనలు జరగకుండా ఏసీపీ స్థాయి అధికారులు కూడా దీని మీద మానిటరింగ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ స్థానికులు ఆరోపిస్తున్నట్లుగా అక్కడ షాబాద్ పోలీసుల యొక్క పనితీరు, షాబాద్లో జరిగిన అవినీతి అక్రమాలపై ఉన్నత స్థాయి అధికారులు దర్యాప్తు చేస్తే అసలు నిజం బయటపడుతుంది. లేదా షాబాద్ కేసులు ఎక్కడ ఏ రాష్ట్రంలోనైనా సరే జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ఉన్నతాధికారులు కింద స్థాయి సిబ్బంది పనితీరు వాళ్ళ యొక్క దాని మీద మానిటరింగ్ చేసిన అవసరం ఎంతైనా పడింది. ఇదంతా జరిగి పక్కన పెడితే షాబాద్ ప్రజలు మాత్రం ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే రాజ్ కుమార్ బతికు ఉంటే తిరిగి బయటకు వచ్చి ఎవరి మీద దాడి చేస్తాడు అనేది వాళ్ళు ప్రాణ భయంతో ఉన్నారు.